ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బాలల నాటిక పేరు నిమజ్జనం. కళారాధన మరియు శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్ నంద్యాల కర్నూలు జిల్లా వారు ఈ నాటక సమాజానికి 30,000 రూపాయల నగదు పారితోషికం, వెండి నంది ప్రశంసాపత్రం బహుకరించడం జరుగుతుంది. సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్ బాలల సాంఘిక నాటికల విభాగంలో నిమజ్జనం ఎంపికైంది. ఆ కళాకారులు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. అలాగే తృతీయ ఉత్తమ ప్రదర్శన బాలల నాటిక పేరు ఉగ్గుపాలు. నిర్మల్ విద్యానికేతన్, కందులూరు, ప్రకాశం జిల్లా. ఈ నాటక సమాజానికి 20,000 రూపాయల నగదు పారితోషికం, అలాగే కాంస్య నంది ప్రశంసాపత్రం అందించడం జరుగుతుంది. బాలల సాంఘిక నాటికల విభాగంలో బహుమతులు అందుకుంటూ ఉన్నారు. సాంఘిక నాటికల విభాగంలో 2013 సంవత్సరానికి ప్రథమ ఉత్తమ ప్రదర్శన కన్నీటి కథ. నాటక సమాజం మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ వారు నాటక సమాజానికి 40,000 రూపాయల నగదు పారితోషికం, బంగారు నంది ప్రశంసాపత్రం బహుకరిస్తారు ముఖ్యమంత్రి గారు. కన్నీటి కథ టీం మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రైజ్ అందుకుంటున్నారండి, బహుమతి స్వీకరిస్తూ ఉన్నారు. ఈ నాటక సమాజానికి 40,000 రూపాయల నగదు పారితోషికం, బంగారు నంది ప్రశంసాపత్రాన్ని బహుకరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అనగనగా టీం బహుమతి అందుకుంటున్నారు. యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారు 30,000 రూపాయల నగదు పారితోషికం, అలాగే వెండి నంది ప్రశంసాపత్రం. తృతీయ ఉత్తమ ప్రదర్శన సాంఘిక నాటక పేరు అమ్మకో ముద్దు. అభినయ ఆర్ట్స్ గుంటూరు వీరు అందుకోబోతున్నారు 20,000 రూపాయల నగదు పారితోషికం, కాంస్య నంది ప్రశంసాపత్రం. సాంఘిక నాటకాల విభాగం 2013 సంవత్సరానికి ప్రథమ ఉత్తమ ప్రదర్శన డొక్కా సీతమ్మ. డొక్కా సీతమ్మ ప్రదర్శన చేందరిని ఆకట్టుకున్నటువంటి కళాకారులు గంగోత్రి పెదకాకాని వారు బహుమతి అందుకుంటున్నారు. సాంఘిక నాటకాల విభాగంలో 2013 సంవత్సరానికి ప్రథమ ఉత్తమ ప్రదర్శన కందుకూరి కళా కేంద్రం ధవళేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా వారు వేదికపై ఉన్నారు. వీరు అందుకోబోతున్నారు 50,000 రూపాయల నగదు పారితోషికం, వెండి నంది ప్రశంసాపత్రం. తృతీయ ఉత్తమ ప్రదర్శన కుర్బానికి మాధురి క్రియేషన్స్ హైదరాబాద్ వారు దయచేసి వెంటనే వేదిక రండి. వీరు అందుకోబోతున్నారు 30,000 రూపాయల నగదు పారితోషికం, కాంస్య నంది ప్రశంసాపత్రం. మాధురి క్రియేషన్స్ హైదరాబాద్, నాటకం పేరు కుర్బానీ. ఓకే, 2013 సంవత్సరానికి పద్య నాటక విభాగంలో ప్రథమ ఉత్తమ ప్రదర్శన దేశమును ప్రేమించుమన్న యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వారు. యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ దేశమును ప్రేమించుమన్న అనే ప్రదర్శన ఇచ్చారు, అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ద్వితీయ ఉత్తమ ప్రదర్శన నర్తనశాల శ్రీ సీతారామ నాట్య మండలి కాకినాడ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు అందుకోబోతున్నారు 60,000 నగదు పారితోషికం, వెండి నంది ప్రశంసాపత్రం. నర్తనశాల ఇప్పుడు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తృతీయ ఉత్తమ ప్రదర్శన శ్రీ గురు రాఘవేంద్ర చరితం, గంగోత్రి పెదకాకాని. 2014 సంవత్సరానికి బాలల సాంఘిక నాటికల విభాగంలో ప్రథమ ఉత్తమ ప్రదర్శన మనోవైకల్యం. వీరు అందుకుంటున్నారు 40,000 రూపాయల నగదు పారితోషికం, బంగారు నంది ప్రశంసాపత్రం. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బాధ్యత మేకా ఆర్ట్స్ హైదరాబాద్. మేకా ఆర్ట్స్ వారి తర్వాత శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్ కళారాధన నంద్యాల వారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. వీరు అందుకోబోతున్నారు 20,000 రూపాయల నగదు పారితోషికం, కాంస్య నంది ప్రశంసాపత్రం. సాంఘిక నాటికల విభాగంలో ప్రథమ ఉత్తమ ప్రదర్శన చివరి అధ్యాయం బహురూప నట సమాఖ్య విశాఖపట్నం. సుప్రసిద్ధమైనటువంటి నాటక సమాజం బహురూప నట సమాఖ్య వారు విశాఖపట్నం వారు ఫస్ట్ బెస్ట్ ప్రొడక్షన్ గా వారు బహుమతి అందుకుంటున్నారు. నాటక సమాజానికి 40,000 రూపాయల నగదు పారితోషికం, బంగారు నంది ప్రశంసాపత్రం. మళ్ళీ మొదలు పెట్టకండి. కేజీఆర్ కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వీరు అందుకోబోతున్నారు 30,000 రూపాయల నగదు పారితోషికం, వెండి నంది ప్రశంసాపత్రం. అలాగే తృతీయ ఉత్తమ ప్రదర్శన పెళ్లి చేసి చూడు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు. శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు. తృతీయ ఉత్తమ ప్రదర్శన సాంఘిక నాటిక పేరు పెళ్లి చేసి చూడు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు.
వారు అందుకోబోతున్నారు నాటక సమాజానికి 20,000 రూపాయల నగదు పారితోషికం, కాంస్యనంది, ప్రశంసా పత్రం. ఇక సాంఘిక నాటకాల విభాగంలో ఫస్ట్ బెస్ట్ ప్రొడక్షన్ 4 గోడల మధ్య ప్రదర్శన ఎంపికైంది. టీమ్ మెంబర్స్ విజయాదిత్య ఆర్ట్స్ రాజమండ్రి వారు మన స్థానిక కళాకారులు. సాంఘిక నాటకాల విభాగంలో ఫస్ట్ బెస్ట్ ప్రొడక్షన్ గా వారు బహుమతి అందుకోవడానికి వేదిక విచ్చేస్తూ ఉన్నారు. నాటక సమాజానికి 70,000 రూపాయల నగదు పారితోషికం, బంగారు నంది, ప్రశంసా పత్రం. విజయాదిత్య ఆర్ట్స్ రాజమండ్రి. అలాగే ద్వితీయ ఉత్తమ ప్రదర్శన సాంఘిక నాటకం పేరు రిషి, అరవింద ఆర్ట్స్ తాడేపల్లి, గుంటూరు జిల్లా. వీరు అందుకోబోతున్నారు 50,000 రూపాయల నగదు పారితోషికం, వెండి నంది, ప్రశంసా పత్రం. అరవింద ఆర్ట్స్ తాడేపల్లిగూడెం, గుంటూరు జిల్లా. తృతీయ ఉత్తమ ప్రదర్శన బ్రతకనివ్వండి, ఉషోదయ కళానికేతన్ హైదరాబాద్ వారు. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నాటక సమాజానికి 30,000 నగదు పారితోషికం, కాంస్యనంది, ప్రశంసా పత్రాన్ని బహుకరిస్తారు ముఖ్యమంత్రి గారు ఉషోదయ కళానికేతన్ సభ్యులకు. ఇక పద్యనాటక విభాగానికి సంబంధించి 2014 సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ ప్రదర్శన విష్ణు సాయుధ్యం, శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్, విశాఖపట్నం. విష్ణు సాయుధ్యం బృంద సభ్యులు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్, విశాఖపట్నం. వీరు అందుకోబోతున్నారు 80,000 రూపాయల నగదు పారితోషికం, బంగారు నంది, ప్రశంసా పత్రం. అలాగే ద్వితీయ ఉత్తమ ప్రదర్శన శ్రీకృష్ణాభిమన్యు, టీజీవి కళాక్షేత్రం, కర్నూలు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు గాను 60,000 రూపాయల నగదు పారితోషికం, వెండి నంది, ప్రశంసా పత్రం. టీజీవి కళాక్షేత్రం, కర్నూలు వారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. చక్కటి ప్రదర్శన ఇచ్చారు శ్రీకృష్ణాభిమన్యు. ఆ పిమ్మట భక్త ప్రహ్లాద బృంద సభ్యులు నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిని వేదిక స్వాగతిస్తూ ఉన్నాం. శ్రీ అర్జునరావు బృందం వారు నాటక సమాజానికి 40,000 రూపాయలు. తృతీయ ఉత్తమ ప్రదర్శన భక్త ప్రహ్లాద నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్. వీరు అందుకోబోతున్నారు 40,000 రూపాయల నగదు పారితోషికం, కాంస్యనంది, ప్రశంసా పత్రం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసి ఇంత అమూల్యమైన సమయాన్ని మన కోసం వెచ్చించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మిగతా వారికి బహుమతి ప్రదానోత్సవం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజంపల్లి, ప్రకాశం జిల్లా. వీరు అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది, ప్రశంసా పత్రం. ఉత్తమ బాలల నాటిక రచయిత శ్రీ బి కమలాకర్ గారు. బాలల నాటిక పేరు నిమజ్జనం, కళారాధన మరియు శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల, కర్నూలు జిల్లా. వీరు అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది, ప్రశంసా పత్రం. ఉత్తమ బాల నటుడు తిలక్ పాత్రధారి పి నాగరాజు. బాలల నాటక పేరు సైన్యం. దీప్తి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. వీరికి 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది, ప్రశంసా పత్రం. ఉత్తమ బాల నటి శాంతి పాత్రధారిణి పి సాహితీశ్రీ. బాలల నాటక పేరు మేము సైతం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజంపల్లి, ప్రకాశం జిల్లా. తను అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది, ప్రశంసా పత్రం. ఉత్తమ సంగీతం శ్రీ కె కోటేశ్వరరావు గారు. బాలల నాటక పేరు ఉగ్గుపాలు. నిర్మల్ విద్యానికేతన్, కందులూరు, ప్రకాశం జిల్లా. ఉత్తమ సహాయ నటి నవ్య పాత్రధారిణి డివి గాయత్రి. నిమజ్జనం బాలల నాటక పేరు కళారాధన మరియు శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల, కర్నూలు జిల్లా. తను అందుకోబోతున్నారు 12,500 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది, ప్రశంసా పత్రం. ఉత్తమ హాస్య నటులు ఎంబి ఇంద్రాక్షి నాయుడు, ఎం లింగమయ్య. నాగరాజు పాత్రధారి ఒకరు, నూకరాజు పాత్రధారి ఒకరు. ఉత్తమ హాస్య నటులుగా న్యాయ నిర్ణేతలు అలా నిర్ణయం చేయడం జరిగింది. బాలల నాటక పేరు నిమజ్జనం, కళారాధన మరియు శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల, కర్నూలు జిల్లా. ఉత్తమ రంగాలంకరణ ఐఏకే మిత్ర మరియు ఐ ప్రశాంత్. ఉత్తమ మేకప్ మ్యాన్ గా వీరు అందుకోబోతున్నారు పురస్కారాన్ని. 12,500 రూపాయల నగదు బహుమతి, తామ్ర నంది, ప్రశంసా పత్రం. బాలల నాటక పేరు సైన్యం.
ఎస్ ఆర్ వాసు గారు ఇప్పుడు ఉత్తమ దర్శకులుగా పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. వీరికి 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. అలాగే ప్రథమ ఉత్తమ నాటక రచయిత పురస్కారం స్వీకరిస్తుంది వాసు గారు, ఆర్ వాసు గారు. ప్రథమ ఉత్తమ నాటక రచయిత శిష్లా చంద్రశేఖర్, నాటిక కన్నీటి కథ, మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ టీమ్ మెంబర్ శ్రీ చంద్రశేఖర్. నాటిక రచయిత చంద్రశేఖర్ గారు వేదిక రావాల్సిందిగా మనవి. తృతీయ ఉత్తమ నాటక రచయిత కావూరు సత్యనారాయణ గారు. నాటిక పేరు అగ్ని పుష్పం. శ్రీ సద్గురు కళానిలయం గుంటూరు. మీరు అందుకోబోతున్నారు 10,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ఉత్తమ నటుడు పి చలపతిరావు గారు. నాటక పేరు బంతువు. సర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం గోరివంక శ్రీకాకుళం. మీరు అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ఉత్తమ నటి శ్రీమతి టి లక్ష్మి గారు. నాటిక పేరు అమ్మకో ముద్దు. అభినయ ఆర్ట్స్ గుంటూరు. వీరు అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ఉత్తమ సంగీతం కెఎస్ఎన్ శర్మ. ఉత్తమ బాల నటుడు పి శివ. నాటిక పేరు కన్నీటి కథ. మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్. తను అందుకోబోతున్నారు 12,500 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ఉత్తమ ప్రతి నాయకుడు చెల్లా మధుకర్ గారు. నాటిక పేరు పొద్దు పొడిచింది. మురళీకృష్ణ కళానిలయం నిజామాబాద్. వీరు అందుకుంటున్నారు 12,500 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ఉత్తమ రంగాలంకరణ అనగనగా ఎం వెంకటేశ్వరరావు గారు. నాటిక పేరు అనగనగా ఎం వెంకటేశ్వరరావు గారు. యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ. వీరు అందుకోబోతున్నారు 12,500 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ఉత్తమ లైటింగ్ సురభి శంకర్ గారు. ఉత్తమ లైటింగ్ సురభి శంకర్ గారు. నాటిక పేరు పొద్దు పొడిచింది. మురళీకృష్ణ కళానిలయం నిజామాబాద్. ఉత్తమ మేకప్ పరమేష్ గంగాధర్ సాగర్ పి మోహన్ రావు. వీరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నాటిక పేరు అనగనగా యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ. ప్రత్యేక జ్యూరీ బహుమతి కత్తి శ్యాంప్రసాద్ గారు. మస్తిష్కం. నాటిక పేరు విటిపిఎస్ కల్చరల్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం కృష్ణా జిల్లా. వీరు అందుకోబోతున్నారు 12,500 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. 2013 సంవత్సరానికి సాంఘిక నాటకాల విభాగంలో ఉత్తమ దర్శకులుగా శ్రీ నాయుడు గోపి గారిని బహుమతి అందుకోవడానికి వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సుప్రసిద్ధ నట దర్శకులు, రంగస్థలం, టీవీ, సినీ మాధ్యమాల ద్వారా అందరికీ చిరపరిచితులు నాయుడు గోపి గారు డొక్కా సీతమ్మ నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించినందుకు గాను ఉత్తమ దర్శకులుగా బహుమతి అందుకుంటున్నారు శ్రీ నాయుడు గోపి. నాయుడు గోపి గారు నందుల గోపి గారు. ఇది కూడా సత్యమే. అనేక సందర్భాల్లో పలుమార్లు నంది బహుమతులు కైవసం చేసుకున్న గొప్ప కళాకారుడు. ప్రథమ ఉత్తమ నాటక రచయిత శ్రీ స్నిగ్ధ. వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. స్నిగ్ధ హంస కథ నా పడవ. నాటకం కందుకూరి కళాక్షేత్రం వారు. ఇంకా సేపట్లో మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయండి. తర్వాత ద్వితీయ ఉత్తమ నాటక రచయిత శ్రీ చెరుకూరి సాంబశివరావు. శ్రీ చెరుకూరి సాంబశివరావు వారు రాసిన పేదోడు నాటకానికి గాను వారి సమాజం ఉషోదయ కళానికేతన్ 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం అందుకుంటున్నారు. ద్వితీయ ఉత్తమ నాటక రచయితగా శ్రీ చెరుకూరి సాంబశివరావు. ఉత్తమ నటి శ్రీమతి టి లక్ష్మి గారు. డొక్కా సీతమ్మ నాటకంలో నటించిన కళాకారిణి శ్రీమతి టి లక్ష్మి గారు. గంగోత్రి పెద్ద కాకాని టీం సభ్యురాలు. ఉత్తమ నటిగా బహుమతి కైవసం చేసుకున్నారు. అందుకుంటున్నారు మురళీమోహన్ గారి సువర్ణ హస్తాల నుంచి 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం ఆవిడ స్వీకరించారు. శ్రీ పిబి వీరయ్య గారు ఉత్తమ నటుడు. నాటకం పేరు బొమ్మ బరుస. అరవింద ఆర్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ
వారు 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం అందుకుంటున్నారు. వీరయ్య గారు, పివి వీరయ్య. నాటకం పేరు బొమ్మ వరుస, అరవింద ఆర్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ. టి సాంబశివరావు గారు ఇప్పుడు వేదిక రావాల్సిందిగా మనవి. 15,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం అందుకోబోతున్నారు శ్రీ టామ్ సాంబశివరావు. ఉత్తమ సహాయ నటుడు శ్రీ చెరుకూరి సాంబశివరావు పేదోడు నాటకానికి 15,000 రూపాయల నగదు బహుమతి ఉషోదయ కళానికేతన్ వారు. ఉత్తమ హాస్య నటుడు లక్ష్మణ్ గారు. మీసాలే కాదు గడ్డాలు కూడా ఉన్నాయి లక్ష్మణ్ గారికి. మంచి హాస్య నటుడు బహుమతి అందుకుంటున్నారు మురళీమోహన్ గారి కనకమలాల మీద నుంచి. ఇక ఉత్తమ బాలనటి నటుడు విభాగంలో కె శ్రీధర్, పి వరలక్ష్మి వీరు కొమరం భీం అలాగే డొక్కా సీతమ్మ రెండింటిలో నటించారు. ఇరువురు బహుమతి అందుకుంటారు. ఒకరు గోవాడ క్రియేషన్స్, రెండో వారు గంగోత్రి పెదకాకాని. ఉత్తమ ప్రతినాయకుడు శ్రీ ఎంఎస్ చౌదరి గారు, నాటకం కొమరం భీం. డి నాగేశ్వరరావు గారు, ఎన్ ధనంజయరావు గారు, నాటకం పేరు డొక్కా సీతమ్మ గంగోత్రి పెదకాకాని. వీరు అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం. డి నాగేశ్వరరావు గారు, ఎన్ ధనంజయరావు గారు. ఉత్తమ లైటింగ్ బి రాజారత్నం గారు, నాటకం పేరు డొక్కా సీతమ్మ గంగోత్రి పెదకాకాని. ఉత్తమ లైటింగ్ గాను బి రాజారత్నం గారు ప్రస్తుతం పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. 15,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం. ఉత్తమ మేకప్ శ్రీ థామస్ గారు, నాటకం పేరు కొమరం భీం, సమాజం పేరు గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్. వీరు స్వీకరిస్తున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం. ప్రత్యేక జ్యూరీ బహుమతి గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్, నాటకం పేరు కొమరం భీం. 15,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. శ్రీ పుల్లా ఆంజనేయులు గారు నంది నాటకోత్సవాల కోసం అని చెప్పి 1,00,000 రూపాయల మొత్తాన్ని మురళీమోహన్ గారికి అందజేస్తున్నారు. శ్రీ పుల్లా ఆంజనేయులు, ప్రెసిడెంట్ సిరతూర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కడియం. వారి సౌజన్యానికి సహృదయతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు వ్యక్తిగత బహుమతులు 2013కి గాను ఉత్తమ దర్శకులు కె పుల్లారావు గారు. వీరు అందుకోబోతున్నారు 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం. ఉత్తమ పద్య నాటక రచయిత శ్రీ శారదా ప్రసన్న, పద్య నాటకం పేరు దేశమును ప్రేమించమన్నాం. ది యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ కాకినాడ. వీరు స్వీకరించబోతున్నారు 30,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం. ద్వితీయ ఉత్తమ పద్య నాటక రచయిత శ్రీ కెవి రామచంద్ర ఆచార్య గారు, పద్య నాటకం పేరు వివేకానంద. శ్రీ శ్రీ పల్లీలాంబి నాటక కళా సమితి కోరుమూరు కర్నూలు జిల్లా వారు కెవి రామచంద్ర ఆచారి ద్వితీయ ఉత్తమ పద్య నాటక రచయితగా బహుమతి అందుకుంటున్నారు. 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం. ఉత్తమ నటుడికి ఇచ్చేటువంటి బళ్ళారి రాఘవ అవార్డు అందుకోవడానికి శ్రీ డిఎస్పి రావు గారు, పురుషోత్తముడు గారిని వేదిక స్వాగతిస్తూ ఉన్నాం. దేశమును ప్రేమించమన్న పద్య నాటకానికి గాను యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వారు ఉత్తమ నటుడికి బళ్ళారి రాఘవ అవార్డు. ఇది 20,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం. ఇక ఉత్తమ నటిగా శబరి పాత్రధారిణి శ్రీమతి సావేరి భవానీ గారిని వేదిక స్వాగతిస్తూ ఉన్నాం. మహాభక్త శబరి నాటకంలో శబరి పాత్రను అత్యద్భుతంగా ప్రదర్శించినందుకు గాను ఉత్తమ నటిగా బహుమతి అందుకోబోతూ ఉన్నారు సావేరి భవానీ గారు. వారి సంస్థ సావేరి సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్. ఉత్తమ సంగీత దర్శకుడు బి యజ్ఞనారాయణ గారు, పద్య నాటకం శ్రీ గురు రాఘవేంద్ర చరితం గంగోత్రి పెదకాకాని.
కీచకుడు పాత్రధారి ఎస్కే అమీర్. నర్తనశాల పద్య నాటకం పేరు శ్రీ సీతారామ నాట్య మండలి కాకినాడ. వీరు అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసా పత్రం. ఉత్తమ రంగాలంకరణ సురభి ఆర్ట్స్ హైదరాబాద్. గయోపాఖ్యానం. నందనందన కళా నాట్య మండలి ప్రొద్దుటూరు. వీరు అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసా పత్రం. ఉత్తమ లైటింగ్ గాను సురభి ఉమాశంకర్ నివేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మాతృదేవోభవ ప్రదర్శనలో వారు చక్కటి ప్రతిభ చూపారు. ప్రకాశవంతమైనటువంటి లైటింగ్ అందించి సురభి ఉమాశంకర్ పద్య నాటకం నృత్యకటకంలో ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా వెంకటస్వామి గారు బహుమతి అందుకోబోతున్నారు. వీరు మిర్యాలగూడ సాంస్కృతిక సేవా కళా కేంద్రం నుంచి విచ్చేశారు. కేవి పద్మ గారు ప్రత్యేక జ్యూరీ బహుమతి అందుకుంటున్నారు శ్రీ మురళీమోహన్ గారి నుంచి. అలాగే రమణారెడ్డి గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా వారిని సత్కరిస్తున్నారు. రెండు 2013కి సంబంధించి పురస్కారాలను ఇప్పుడు మనం పూర్తి చేసినామండి. ఉత్తమ బాలల నాటిక రచయిత శ్రీ ఎంఎస్ వాసు గారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ బాలల నాటిక పేరు మాంటిసరీ కల్చరల్ యూనిట్ ఉల్లంపర్రు. శ్రీ ఎంఎస్ వాసు గారు ఉత్తమ బాలల నాటిక రచయిత. ఉత్తమ బాల నటుడు ఎం లింగయ్య. బాలు పాత్రధారి ఎం లింగమయ్య. బాలల నాటిక పేరు ఆకలి. శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్ మరియు కళారాధన నంద్యాల. ఉత్తమ బాల నటిగా బాధ్యత నాటికలో రమణమ్మ పాత్రధారిణి లక్కీ లక్ష్మి ఎంపికయ్యారు. మేకా ఆర్ట్స్ కళాకారిణి రామకృష్ణ గారి దర్శకత్వంలో లక్కీ లక్ష్మి ఉత్తమ బాలనటిగా వారి సంస్థ మేకా ఆర్ట్స్ నుంచి చక్కటి ప్రతిభ చూపారు. తర్వాత ఉత్తమ సంగీతం ఎం కబీర్ ఊరికొకరు నాటిక. అమన్ వేదిక రెయిన్బో సీతాఫల్ మండి సికింద్రాబాద్. ఊరికొకరు బాలల నాటికకు గాను చక్కటి సంగీతాన్ని అందించి బహుమతిని అందుకోవడానికి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఎం కబీర్ గారు మంచి ప్రతిభ చూపారు. కబీర్. ఉత్తమ సహాయ నటి నటుడు కె బాల సరోజిని. సుమ పాత్రధారిణి. ఉత్తమ సహాయ నటి. బాలల నాటిక పేరు మనోవైకల్యం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజంపల్లి. ఉత్తమ హాస్య నటి ఉత్తమ హాస్య నటుడు ఎన్ గోపి. బాలల నాటిక పేరు మనోవైకల్యం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజంపల్లి. ఉత్తమ ప్రతినాయకుడు వి రవీంద్ర గారు. బాలల నాటిక అల్లూరి సీతారామరాజు. వి రవీంద్ర. నాటిక పేరు అల్లూరి సీతారామరాజు. ఫ్యూచర్ టైమ్స్ ఆర్గనైజేషన్ విజయవాడ. ఉత్తమ రంగాలంకరణం పైడి శ్రీధర్. పైడి శ్రీధర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. బాలల నాటక పేరు పుల్ల పురాణం. శ్రీ శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్. ఉత్తమ మేకప్ శ్రీ మోహనేశ్వరరావు గారు. బాలల నాటక పేరు అల్లూరి సీతారామరాజు. ఫ్యూచర్ టైమ్స్ ఆర్గనైజేషన్ విజయవాడ. శ్రీ మోహనేశ్వరరావు గారు అలాగే శ్రీ దినేష్ గారు. ఉత్తమ మేకప్ కళాకారులకు సాంకేతిక నిపుణులకు వ్యక్తిగత బహుమతులు. ఉత్తమ దర్శకుడు ఎస్కే మిశ్రో.
బహురూప నట సమాఖ్య విశాఖపట్నం ఉత్తమ దర్శకులుగా మిశ్రో గారు నంది నాటకాల్లో మిస్ లేకుండా మిస్ కాకుండా ప్రతి సందర్భంలోనూ బహుమతి అందుకునేటువంటి కళాకారులు నట దర్శకుడు ఎస్కే మిశ్రో గారు 15,000 రూపాయల నగదు బహుమతి తామ్రనిధి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఉత్తమ నాటిక రచయిత మళ్ళీ మొదలు పెట్టకండి నాటికకు గాను రచయిత భాగవతుల ఉదయ్ గారు, కేజీఆర్ కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు వీరు. శ్రీ ఉదయ్ ప్రథమ ఉత్తమ నాటక రచయితగా వీరు పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే ద్వితీయ ఉత్తమ నాటక రచయిత పిటి మాధవ్ గారు. నాటిక పేరు ముగింపు లేని శిక్ష. చైతన్య కళా స్రవంతి, విశాఖ స్టీల్ ప్లాంట్, వైజాగ్. పిటి మాధవ్ గారు ద్వితీయ ఉత్తమ నాటక రచయిత. తృతీయ ఉత్తమ నాటక రచయిత పివి సత్యనారాయణ గారు. నాటక పేరు ధర్మో రక్షితి రక్షితః. కృష్ణ ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్, గుడివాడ. వీరు అందుకుంటున్నారు 10,000 రూపాయల నగదు బహుమతి తామ్రనంది ప్రశంసాపత్రం. ఉత్తమ నటుడు లక్కాప్రగడ శ్రీవత్స, అమ్మా అమ్మను పిల్లవ్వ నాటికలో చక్కటి నటన కనబరిచారు శ్రీ లక్కాప్రగడ శ్రీవత్స. మాధురి క్రియేషన్స్ హైదరాబాద్ సభ్యులు వీరు. శ్రీ శ్రీవత్స. ఉత్తమ నటి డాక్టర్ సిహెచ్ దుర్గా జానకి. నాటిక పేరు చివరి అధ్యాయం. డాక్టర్ సిహెచ్ దుర్గా శారద గారు పేరు పొరపాటు పడిందన్నారు. చివరి అధ్యాయంలో వారి ప్రదర్శనకు గాను ఉత్తమ నటిగా బహుమతి అందుకుంటున్నారు. బహురూప నట సమాఖ్య విశాఖపట్నం సభ్యురాలు. ఉత్తమ సంగీతం పి రాజు. రాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నాటక పేరు ముగింపు లేని శిక్ష. చైతన్య కళా స్రవంతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్. రాజుగారు అన్ని సమాజాలకి ఆత్మీయ బంధువు. ఒక చక్కటి సంగీతాన్ని సమకూర్చుకోవాలంటే ఒక రాజుగారు ఉంటే చాలు. అన్ని వాద్యాలు నోటి ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, వేళ్ల ద్వారా దేంతోనైనా చక్కగా పలికించి అత్యద్భుతమైనటువంటి ప్రదర్శన ఇస్తారు రాజుగారు. ఉత్తమ సహాయ నటి సురభి ప్రభావతి గారు. నాటక పేరు మాతృక. నిర్మాణ పాత్రకు గాను ఆవిడ ఈ పురస్కారాన్ని స్వీకరించబోతున్నారు. సినిమా కల్చరల్స్ హైదరాబాద్. సురభి ప్రభావతి గారు. ఉత్తమ హాస్య నటుడు పివి మీరయ్య గారు. నాటక పేరు స్వేచ్ఛ. శ్రీమన్నారాయణ పాత్రకు వీరు పురస్కారాన్ని అందుకోబోతున్నారు. అరవింద ఆర్ట్స్, తాడేపల్లి. ఉత్తమ బాల నటుడు బాల నటి గారు ఎవరు ఎంపిక కాలేదండి. ఉత్తమ ప్రతినాయకుడిగా ఎంపికయ్యారు శ్రీ వై బుచ్చయ్య చౌదరి, మనిషిని చంపిన మనస్సు. తర్వాత ఉత్తమ రంగాలంకరణ క్రాంతి కుమార్, రజాకారు నాటకంలో పనిచేశారు క్రాంతి కుమార్. డాక్టర్ చుక్కా సత్తయ్య, బొగ్గు కల్చరల్ అసోసియేషన్ వరంగల్ కళాకారులు. ఉత్తమ లైటింగ్ కందుల వెంకటేష్ గారు, డిఎన్ఆర్ కళాశాల లలిత కళా విభాగం, భీమవరం. భవత్ ప్రేషిణి కందుల వెంకటేష్ గారు ఈ నాటికలో చక్కని ప్రతిభ కనపరిచారు లైటింగ్ పరంగా. ఉత్తమ మేకప్ మల్లాటి గోపాలకృష్ణ గారు. నాటక పేరు రజాకారు. డాక్టర్ చుక్కా సత్తయ్య, ఒగ్గు కల్చరల్ అసోసియేషన్, వరంగల్. గోపాలకృష్ణ గారు. ఉత్తమ మేకప్. ప్రత్యేక జూరీ బహుమతి శ్రీమతి బి ఉమా గారు. నాటక పేరు ధర్మో రక్షితి రక్షితః. కృష్ణ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్, గుడివాడ. Reduce the value. Sound operator, will you please reduce the volume, please? కొంచెం వాల్యూ ఉంచండి. సాంఘిక నాటకాల విభాగంలో 2014 సంవత్సరానికి ఇండివిజువల్ ప్రైజెస్ అండి. ఉత్తమ దర్శకుడు శ్రీ ఎస్కే మిశ్రో గారు, నిర్భయ నా కూతురు నాటకానికి గాను బహురూప నట సమాఖ్య విశాఖపట్నం, ఎస్కే మిశ్రో సార్. అలాగే ప్రథమ ఉత్తమ నాటక రచయిత శ్రీ గోపరాజు విజయ్ గారు. నాటకం పేరు 4 గోడల మధ్య. విజయాదిత్య ఆర్ట్స్, రాజమండ్రి.
ప్రథమ ఉత్తమ నాటక రచయిత శ్రీ గోపరాజు విజయ్ గారు. మీరు అందుకుంటున్నారు 25,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ద్వితీయ ఉత్తమ నాటక రచయిత శ్రీ ఆకెళ్ల గారు. నాటకం పేరు రిషి. అరవింద ఆర్ట్స్, తాడేపల్లి, గుంటూరు. ఆకెళ్ల గారు. ఉత్తమ నటుడు శ్రీ పిఎస్ఎస్ సత్యనారాయణ, నాలుగోడల మధ్య. ఇందులో రాజారావు పాత్రధారి. ఉత్తమ నటుడు శ్రీ పిఎస్ఎస్ సత్యనారాయణ గారు. నాలుగు గోడల మధ్య. నాటకం పేరు ప్రస్తుతం పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు శ్రీ పిఎస్ఎస్ సత్యనారాయణ గారు. నాలుగు గోడల మధ్య నాటకంలో రాజారావు పాత్రలు గారు. విజయాదిత్య ఆర్ట్స్, రాజమండ్రి. ఉత్తమ నటి శ్రీమతి టి రమాదేవి గారు. నాటకం పేరు నాలుగు గోడల మధ్య. విజయాదిత్య ఆర్ట్స్, రాజమండ్రి. మీరు అందుకోబోతున్నారు 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ఉత్తమ సంగీతానికారు శ్రీ కోతరాజు, వైజాగ్. పరాన్న జీవులు నాటకంలో చక్కటి సంగీతాన్ని అందించారు. శ్రీ సప్తగిరీశం చేపూరులు బృందంలో సభ్యులుగా వచ్చారు కోతరాజు. ఉత్తమ నటుడు రాజు గారు బహుమతి అందుకుంటున్నారు. ఉత్తమ సహాయ నటుడు శ్రీ టి సాంబశివరావు గారు. నాటకం పేరు బ్రతకనివ్వండి. దాసు పాత్రధారి. ఉషోదయ కళానికేతన్, హైదరాబాద్. ఉత్తమ హాస్య నటుడు అల్లూరు వెంకటేశ్వర్లు. ఋషి నాటకంలో కొండలరావు పాత్రధారి. అరవింద ఆర్ట్స్, తాడేపల్లి, గుంటూరు జిల్లా సభ్యులు. మీరు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం స్వీకరిస్తున్నారు. ఉత్తమ హాస్య నటుడుగా శ్రీ అల్లూరు వెంకటేశ్వర్లు. తర్వాత ఉత్తమ బాలనటి కుమారి కె మౌనిక. నాటకం పేరు చెట్లు. అలివేలు పాత్రధారిణి. ప్రతిభ ఆర్ట్స్ అసోసియేషన్, విజయనగరం. తను అందుకుంటున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ఉత్తమ ప్రతి నాయకుడు శ్రీ సిహెచ్ రజితమూర్తి. నాటకం పేరు గాలి బతుకులు. సుప్రసిద్ధ కళాకారులు సిహెచ్ రజితమూర్తి గారు. రంగారెడ్డి పాత్రగాను గాలిబతుకుల నాటకంలో ప్రతినాయకుడుగా, ఉత్తమ విలన్ గా ఈ బహుమతి అందుకుంటున్నారు గంగోత్రి ప్రజాకారి సభ్యులు. వీరు అలాగే ఉత్తమ రంగాలంకరణ శ్రీ పిఠాపురం బాబురావు గారు. నాటకం పేరు పరాన్న జీవులు. శ్రీ సప్తగిరీశం, చేబ్రోలు. బాబురావు గారి ప్రత్యేకత, ఇది వారి 10వ నంది. 10 నందులు అందుకున్న పిఠాపురం బాబురావు గారు, నందుల బాబురావు. ఉత్తమ లైటింగ్ శ్రీ జానా రామయ్య, పురుషోత్తమ ప్రసాద్. బ్రతకనివ్వండి నాటకానికి గాను తమ ఉషోదయ కళానికేతన్, హైదరాబాద్ సమాజం పక్షాన ఈ బహుమతి అందుకుంటున్న రామయ్య గారు. తర్వాత ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా సిహెచ్ గణపతి అండ్ సుభద్ర, గాలిబతుకులు నాటకానికి గంగోత్రి ప్రజాకారి సభ్యులు. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా మీరు అందుకుంటున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ప్రత్యేక జ్యూరీ బహుమతి, బాగుంది ఇంకా బాగుంటుంది నాటకం. వివిఆర్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. మీరు అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది ప్రశంసా పత్రం. ఇక ఇప్పుడు 2014 సంవత్సరానికి పద్య నాటక విభాగానికి సంబంధించి కళాకారులకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన వారికి బహుమతులు. ఉత్తమ దర్శకుడుగా శ్రీమతి కె రాజ్యం గారిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. లక్ష్మమ్మ కథ నాటకాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించినందుకు గాను గీతా కళామందిర్ నట శిక్షణాలయం తణుకు వారు. వీరు అలాగే ప్రథమ ఉత్తమ పద్య నాటక రచయిత శ్రీ పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారు. పద్య నాటకం పేరు ఇంద్ర సింహాసనం.
హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు. ఇంద్రసింహాసనం పద్యనాటకానికి పల్లేటి లక్ష్మీ గుణశేఖర్ గారు బహుమతి అందుకుంటున్నారు. ద్వితీయ ఉత్తమ పద్య నాటక రచయిత శ్రీ పివిఎన్ కృష్ణ గారు. పద్య నాటకం పేరు పృథ్వీరాజ్. డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ. వీరు అందుకుంటున్నారు 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. ఉత్తమ నటుడికి బళ్ళారి రాఘవ అవార్డ్ ఎంపికైన వారు గుర్రపుసాల అంకయ్య గారు. శ్రీకృష్ణాభిమన్యు నాటకంలో చక్కటి ప్రదర్శన ఇచ్చినందుకు గాను శ్రీ అంకయ్య గారు సత్కారం అందుకుంటున్నారు. టీజీవీ కళాక్షేత్రం కర్నూలు సమాజం పక్షాన. ఉత్తమ నటి శ్రీమతి మణిబాల గారు. పద్య నాటకం పేరు విష్ణు సాహిత్యం. శ్రీ సాయి శ్రీనివాస్ కల్చరల్ అసోసియేషన్ విశాఖపట్నం. వారు అందుకోబోతున్నారు 20,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. ఉత్తమ సంగీత దర్శకుడు శ్రీ డి మురళీధర్ గారు. పద్య నాటకం పేరు విష్ణు సాహిత్యం. శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్ విశాఖపట్నం. వారు అందుకుంటున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. ఉత్తమ సహాయ నటుడు క్రమధాటి వెంకటేశ్వర శర్మ గారు. పాండవ విజయ నాటకానికి గాను వెంకటేశ్వర శర్మ గారు. హాస్య నటుడు ఉత్తమ హాస్య నటుడు వివిఎన్ పాత్రో విష్ణు సాహిత్య నాటకంలో వారి ప్రదర్శన గాను పాత్రో గారు ఉత్తమ నటుడుగా బహుమతి అందుకుంటున్నారు. శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ సభ్యులు వీరు. ఉత్తమ బాల నటుడు చిరంజీవి పిహెచ్ చిరుసాయి. పద్య నాటకం పేరు భక్త ప్రహ్లాద. నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్. తను అందుకోబోతున్నాడు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. పిహెచ్ చిరుసాయి. పేరుకు తగ్గట్టుగానే చిరుసాయి ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద బహుమతి అందుకున్నాడు. చిరంజీవ. ఉత్తమ ప్రతినాయకుడు శ్రీ యు రఘురామ శర్మ. పద్య నాటకం పేరు తెలుగు వెలుగు. సుబ్బరాజు నాట్య కళా పరిషత్ తిరుపతి. వీరు అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. ఉత్తమ రంగాలంకరణకు గాను సురభి భాస్కర్ గారు ఎంపికయ్యారు. భక్త ప్రహ్లాద నాటకానికి నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ సభ్యులు సురభి భాస్కర్ గారు. ఉత్తమ రంగాలంకరణ భాస్కర్ గారు. ఉత్తమ లైటింగ్ శ్రీ సురభి సంతోష్ గారు. పద్య నాటకం పేరు భక్త ప్రహ్లాద. నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్. వారు అందుకోబోతున్నారు 15,000 రూపాయల నగదు బహుమతి, తామ్రనంది, ప్రశంసాపత్రం. సురభి సంతోష్ అర్జున్ రావు వృద్ధ సభ్యులు. ఉత్తమ మేకప్ మ్యాన్ శ్రీ కె రామబ్రహ్మచారి. శ్రీకృష్ణాభిమన్యు నాటకానికి గాను టీజీవీ కళాక్షేత్రం సభ్యులు వీరు. శ్రీ రామబ్రహ్మచారి. ప్రత్యేక జూరీ బహుమతిని అందుకోవడానికి శ్రీ పి విజయ్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పద్య నాటకం పేరు ఇంద్రసింహాసనం. హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు. శరన్నవరాత్రుల్లో వరుసగా అమ్మ 9 రోజులు నవదుర్గగా పూజలందుకుంటోంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. संसारी अनाथ नाथे करुणा विस्तारी वारी जन्म मरणाथ
चतुर्थकम् पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनी तथा पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनी तथा सप्तमं कालरात्रीति महागौरीति च अष्टमं सप्तमं कालरात्रीति महागौरीति च अष्टमम्
అది మోగది రాయి బొమ్మ అది నన్నేం చేస్తుంటే ఏం చేస్తావే నన్నేం చేస్తావే ఏం చేస్తారా రాలే गिरि नंदिनी नंदित मोदिनी विश्व विनोदिनी नंदिनुते गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेसिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते లబ్ధ ప్రతిష్ఠుల మాదిరిగా చక్కటి ప్రతిభ గావించిన ప్రదర్శించినటువంటి ఈ కళా బృందానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కృతులు తెలియజేసుకుంటూ ఉన్నాం. నంది నాటకోత్సవం ఈ ముగింపు సందర్భంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సమర్పించేందుకు శ్రీ విజయరామరాజు ఐఏఎస్ సబ్ కలెక్టర్ అండ్ నోడల్ ఆఫీసర్ నంది నాటకోత్సవం వారిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం. శ్రీ విజయరామరాజు ఐఏఎస్. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజేతను అభినందించి మరియు నిర్మాణాత్మకమైన సందేశం ఇచ్చిన గౌరవనీయులు శ్రీ మన రాజమండ్రి
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి, ముందుగా ఈ సభకి ఆతిథ్యం వహిస్తూ వివిధ శాఖల మంత్రివర్యులు వాళ్ళ సందేశాన్ని ఇచ్చారు. దీంతో పాటు ఈ 15 రోజులతో పాటు మనకి రాజమండ్రికి ఈ నంది నాటకోత్సవాలకి ప్రత్యేకించి తీసుకురావడానికి ఎంతో ఆతిథ్యం వహించిన మీరు ఉన్నారు ఎంపీ గారు. ద ఫన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్. ఐ కెన్ సే even at around 11 o'clock in the night, I have to congratulate each and every person from the conveners, committee members, the members who have organized the food. దీంతో పాటు మనకు వచ్చిన ఆ 44 మెంబర్ టీమ్ సెలెక్షన్ చేసిన ఎఫ్డిసి నుంచి శ్రీ రమణారెడ్డి గారిని, ఎఫ్డిసి సాయి గారిని, మన డిపిఆర్ఓ ఫ్రాన్సిస్ గారిని, మా పిఆర్ఓ వెంకటేశ్వర గారిని, at the end of the day what I can say is రాజమండ్రి ప్రజలను కూడా మనం ప్రత్యేకించి అభినందించాలని I wanted to make, I prepared 3-4 pages note, ఎవరెవరిని మిస్ అవ్వకూడదు అని. మై పాయింట్ ఈస్ నాట్ ఇంక్లూషన్. ఎవరెవరు చిన్న చిన్నగా ఈ మన పిలుపుని అందించుకుని ఇక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ కానీ, డాక్టర్స్ కానీ, ఇప్పుడు ఈవినింగ్ ఉన్న నర్సరీ మెంబర్స్ కానీ, వెంకటేశ్వర మార్కెట్ వాళ్ళు కానీ, క్లాత్ మర్చెంట్స్ కానీ, జిఎస్ఎల్ సర్పంచ్ కానీ, లోకల్ పొలిటీషియన్స్ కానీ, దీంతో పాటు ఓఎన్జీసీ గెయిల్ తరపు నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ ద్వారా మనకెంతో సహాయపడుతూ కూడా పురస్కారాన్ని వాళ్ళని ఇచ్చిన దానికి ఎఫ్డిసి తరపు నుంచి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి సన్మానించడం కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఎఫ్డిసి కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా పీపుల్ who have covered the entire coverage of this event wonderfully, and I also want to thank Francis for bringing out a wonderful photographs of this all events. ఈ విధంగా ఎంపీ గారికి నాకు ఒక చిన్న విన్నపం, ఈ ఆనం కళా కేంద్రాన్ని మనం అన్ని నాటకోత్సవాలకు కానీ ఏదైనా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం. నేను లాస్ట్ టైం కూడా మీకు ఐడియా చెప్పానండి. ఇందాక ఈవినింగ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు నెక్స్ట్ విత్ ఇన్ ద 1 week రీఆర్గనైజ్ చేసి మనకి దీనికి ఫండ్స్ వచ్చేటట్టు, ఎప్పటికైనా దీనికి ఫండ్స్ ఉండి మనం అనుకున్నట్టు మంత్లీ ఒక నాటికని, ఎక్స్పెషలీ సెకండ్ సాటర్డే మనం ఇక్కడ పెట్టుకునేటట్టు డిస్కషన్ కూడా అయింది. తప్పకుండా దానికి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఏదో విధంగా చేసేటట్టు సాధ్యమైనంత వరకు ఇప్పుడున్న రేట్ల కంటే పెంచి ఆ ఉన్న ఫండ్ని ఈ నాటికలన్నింటికి కూడా ఉపయోగించుకునేటట్టు చేసుకుంటే సెల్ఫ్ సఫిషియెంట్ గా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, కళాకారులు ఎవరైనా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నా కానీ ముందుకు తీసుకొచ్చేటట్టు ఒక కమిటీని కూడా తయారు చేస్తున్నామండి. దీని విషయంలో స్పెసిఫికలీ ఐ విల్ టాక్ టు యూ ఇన్ ద నెక్స్ట్ 1 week సార్. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, ఈ కళాకారులు, మూవీ ఆర్టిస్ట్స్ కానీ వీళ్ళందరికీ సమ్ రికగ్నిషన్ ఇస్ దేర్. బట్ ఇప్పుడు డయాస్ మీద చూస్తే దీస్ ఆర్ పీపుల్ యాజ్ సంబడి వెల్స్ మెన్షనింగ్, మిడిల్ క్లాస్, నార్మల్ పీపుల్, చిల్డ్రన్, ఎవరైనా చూస్తే it is out of the talent which is being recognized. I think the government of Andhra Pradesh has done a wonderful thing in recognizing the talent, and more of this event should be organized at the district level so that the regional talent which can be nurtured, and at the state level there can be performed. I once again I should personally thank from the FDC side the Sai garu. మేము 1 month 1.5 month నుంచి ప్లాన్ చేసుకున్నప్పుడల్లా ఆయన ఇబ్బంది పెట్టి మరి తీసుకొచ్చేవాళ్ళం అన్నట్టు రాజమండ్రికి. సో ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐ విష్ ఐ డోంట్ మిస్ ఎనీవన్, బట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆన్ ద డయాస్ బై ద ఆర్టిస్ట్. ఈ నిర్వహణలో కొంచెం ఎక్కడైనా ఇబ్బందులు అయి ఉంటే ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. ఇట్ ఈస్ ఓన్లీ ఆర్ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ దట్ వీ కుడెంట్ పర్ఫార్మ్ మోర్. అదర్వైజ్ స్టిల్ I consider this a grand success in Rajahmundry. I wish to organize more events in coordination with wonderful organizers. Thank you. గౌరవనీయులు శ్రీ మురళీమోహన్ గారిని, అలాగే ఎండి గారు రమణారెడ్డి గారిని ఒక్కమారు వేదిక రావాల్సిందిగా మనవి. మధుర వ్యాఖ్యాత మురళీకృష్ణ గారికి చిరు సత్కారం.
మనీ తీసుకొని సైడ్కి వచ్చాయి. మనీ తీసుకొని సైడ్కి వచ్చాయి. వెయిట్ 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 సార్. థ్యాంక్ యూ సార్. సబ్ కలెక్టర్ శ్రీ విజయ రామరాజు గారు, యంగ్ ఆఫీసర్ అండ్ డైనమిక్ ఆఫీసర్, వారి సహకారానికి గాను థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్షాన వారికి ఇచ్చిన సత్కారం. గౌరవనీయులు మురళీమోహన్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ పక్షాన డిఎస్పి గారు వారి టీం సభ్యులంతా కూడాను ఎంతగానో సహకరించారు. పోలీసు విభాగం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి చిన్న సత్కారం. ఇప్పుడు మన చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ పక్షాన రమణారెడ్డి సార్ మురళీమోహన్ గారిని ఎంత చేసినా తక్కువే. వారికి వారి టీం మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్క సైనికుడి మాదిరిగా ప్రతి అణువణువున అందరి వెంట ఉండి చక్కగా ఈ కార్యక్రమం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి సాయి గారు, మిగతా బృంద సభ్యులు రాజు గారు, నాయక్ గారు, కుమార్ గారు, సత్యనారాయణ గారు అందరూ పేరు పేరున ముందుకొచ్చి శ్రీ రమణారెడ్డి గారిని సత్కరిస్తారు. ఇది ఎండి గారిని వారు నిజంగా చక్కటి స్మైలింగ్ ఫేస్ తోటి తమ సిబ్బందిని మొత్తాన్ని కూడా ప్రేమగా అవ్యాజమైనటువంటి మక్కువతోటి వారిని ఆదరిస్తూ కేవలం ఒక సిబ్బందిగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులుగా భావించినందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా సిబ్బంది మొత్తం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిన్న సత్కారం గావిస్తూ ఉన్నారు. ఇది ఉడతా భక్తిగా సిబ్బంది మిత్రులు చేస్తున్నటువంటి చిరు సత్కారం. వెయిట్ వెయిట్ సార్ సార్ వెయిట్ వెయిట్ వెయిట్